నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। కలకత్తాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో వైద్యులు నిరసన వ్యక్తం చేశారు। ఓపీ సేవలు నిలిపివేసి వైద్యులు వైద్య సిబ్బంది నిరసనలో పాల్గొన్నారు। వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। పిల్లలని మంచి భావజాలంతో పెంచి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రులకు సూచించారు। భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రజల్లో ఆలోచన విధానం మారే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకురావాలని ట్రైనీ డాక్టర్ కుటుంబానికి తగిన న్యాయం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। మా ఉద్దేశం అయితే పేషెంట్స్ ని ఇబ్బంది పెట్టాలని కాదు, మా బాధను వ్యక్తపరచాలని ఈ ప్రొటెస్ట్ మేము చేస్తున్నాము। అందరికీ తెలుసు యూట్యూబ్లో వచ్చే న్యూస్ ఏంటి, ఏం జరుగుతుంది ఏంటి అని అందరికీ తెలుసు। అది చూసిన తర్వాత అసలు మనం హ్యూమన్ వరల్డ్లో ఉన్నామా ఏదైనా యానిమల్ వరల్డ్లో ఉన్నామా అని అనిపిస్తుంది। అసలు వాళ్ళు మనుషులేనా లేకపోతే ఇంకేదన్నా ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు అట్లా చేశారా, మన ఇంట్లో ఆడపిల్లలు లేరా అనేది, ఆ ఆడపిల్ల ఎంత అల్లాడిపోయి ఉంటుంది, ఆ పేరెంట్స్ ఎంత అల్లాడిపోయి ఉంటారు। ఆమెకు న్యాయం జరగాలని కంట్రీ వైడ్గా నేషనల్ వైడ్గా డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు। ఇది కేవలం ఒక డాక్టర్కి సంబంధించిందే కాదు, ప్రతి ఒక్క స్త్రీకి సంబంధించిన విషయము। వర్క్ ప్లేస్లో సేఫ్టీ, ఆ సేఫ్టీ అనేది ఉంటే తను ఉన్న డ్యూటీ అవర్స్ అంతా ధైర్యంగా డ్యూటీ చేయగలదు। మనిషి యొక్క బిహేవియర్లో మేడం చెప్పినట్టు మనిషి బిహేవియర్లో మార్పు వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క పరిస్థితులన్నిటికీ కూడా అంతం అనేది మనకు అనిపిస్తుంది। కాబట్టి అది ఫస్ట్ సీడ్ ఫ్యామిలీలోనే జరగాలి। కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని ఒక మంచి భావజాలంతో వాడిని పెంచవలసిందిగా, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా, ముఖ్యంగా స్త్రీని చూసే దృష్టికోణం మారే విధంగా పెంచాలని మరి నేను ఇప్పుడున్న తల్లులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను। మరి వర్క్ ప్లేస్లో సేఫ్టీ లేకపోతే నిజంగా బిడ్డ 36 అవర్స్ వర్క్ చేసి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితికి గురైందో, ఆ పాప పెయిన్ చూస్తుంటే అది వర్ణించలే, ఎంత కష్టపడితే ఆ పొజిషన్కి వస్తుంది। ఎంబీబీఎస్లో సీట్ తెచ్చుకోవడమే చాలా కష్టం, అట్లాంటిది తను పీజీ చేస్తూ ఉంది, సెకండ్ ఇయర్ పీజీలో సీట్ తెచ్చుకోవడం ఇంకెంత కష్టం। అంత కష్టపడి మరి పైకి వెళ్ళిన పిల్లని ఎంత కిరాతకంగా చంపారు, చంపడం కూడా మామూలుగా చంపలేదు, అందరికీ తెలుసు। కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా ఉండాలి అంటే ప్రజల ఆలోచన విధానంలో మార్పు తెచ్చే విధంగా ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలని చెప్పి, ముఖ్యంగా మరి ఆ బలైపోయిన ఆ పాప కుటుంబానికి మరి న్యాయం జరగాలని మరి ఆ కుటుంబం తరఫున ఆ బిడ్డ తరఫున మా డాక్టర్స్ అందరూ కూడా నేషనల్ వైడ్ గా సపోర్ట్ గా నిలబడతా ఉన్నాం। గుంటూరు జిల్లా తెనాలి శివారు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది। కారు అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు। పెదకాకానికి చెందిన దుర్గాప్రసాద్ ఏడాది క్రితం కొత్తగా కారు కొనుగోలు చేసి బాడుగలకు తిప్పుకుంటున్నాడు। ఈ క్రమంలో గత రాత్రి గుంటూరు నుండి వెల్లటూరుకు బాడుగకు వచ్చాడు। ప్రయాణికులను దింపి తిరిగి వెళ్లే క్రమంలో వెల్లటూరుకు చెందిన గుంటూరు వెంకటేశ్వరరావు 50 సంవత్సరాలు కలిగిన వ్యక్తిని ఎక్కించుకున్నాడు। వీరు ప్రయాణిస్తున్న కారు పెదరూరు గ్రామ శివారుకు చేరుకోగానే అదుపు తప్పి రోడ్డు వెంబడి ఉన్న గోడకు ఢీకొట్టింది। ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు। మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు। వెంకటేశ్వర్లకి భార్య, 2 పిల్లలు ఉన్నారని, వెల్లటూరులో నివాసం ఉంటూ తెనాలిలో వాచ్మెన్ గా జీవనం సాగిస్తున్నాడని, నిన్న రాత్రి డ్యూటీకి వెళ్ళొద్దన్న వినకుండా వెళ్లాడని, తెనాలి వెళ్లటానికి వెల్లటూరు కారులో లిఫ్ట్ అడిగి ఎక్కాడని, ఇంతలో ఏమైందో తెలియదని, అర్ధరాత్రి సమయంలో తమకు మృతి చెందినట్టు సమాచారం అందిందని అల్లుడు తెలిపారు। చనిపోయిన అతను గుంటూరు వెంకటేశ్వరరావు అండి, అతనికి భార్య అండి, భార్యకి 2 పిల్లలు, పాప అవుటవాడు, పాప మా మిస్సెస్, మా అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నా, నా పేరు నలుకుర్తి ఏడుకొండలు। ఆయన ఎల్టూరు గ్రామంలో కూలి పని చేసుకుంటూ ఉండేవాడు। అతనికి వారం రోజు నుంచి తెనాల్లో పని చేస్తున్నాడని తెలిసింది। రాత్రి వచ్చాడు, వస్తే ఎక్కడికి వెళ్ళాము మేము అడిగాం, మేము తెనాల్లో వాచ్మెన్ చేస్తున్నానయ్యా అని చెప్పి అన్నాడు। అన్నాక ఉండమంటిగా ఉండండి, పొద్దుపోయింది కదలే ఉండమని అన్నాం, కాదులే వెళ్ళాల్సిన తప్పదా వెళ్ళాల్సిందని అన్నాడు। మా మిసెస్ని బాక్స్ పెట్టమన్నాడు, ఆ అమ్మాయిని పెట్టలేను ఉన్నాను అంది, కాదమ్మని అతనే అక్కడ బాక్స్ పెట్టుకుని భోజనం పెట్టుకుని సెంటర్కి వచ్చాడు। సెంటర్ రంగాలు అటు నుంచి కారు వస్తుందంట, కారు వస్తున్న టైంలో లిఫ్ట్ అడిగాడు కారు అతను, ఆ కారు లిఫ్ట్ కారు ఎక్కాడు। కారు ఎక్కిన తర్వాత ఏం జరిగింది మాకు తెలియదు। రాత్రి 1 గంటకి మాకు ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చి చనిపోయడానికి ఫోన్ వచ్చింది।
మేము తెనాలి హాస్పిటల్ కూడా వచ్చి ఉన్నాం. చనిపోయిన అతను ఎర్రమందుల దుర్గా ప్రసాద్ అండి. అతను మా తమ్ముడు. నా పేరు శ్రీనివాసరావు. అతను రాత్రి 6-7 సంవత్సరాల క్రితం అతనికి మ్యారేజ్ అయింది. గుంటూరులోనే నివాసం ఉంటున్నాడు. రాత్రి 10:30-11 గంటల్లో డ్రాపింగ్ అని వెల్లటూరు వెళ్ళారు. అక్కడ అతను డ్రాప్ చేసి రిటర్న్ వస్తుండగా జంపని వద్ద కారు అదుపు తప్పి డివైడర్ గుద్దుకుంది. స్పాట్లోనే చనిపోయారు. పట్టణంలోని మార్కెట్ సెంటర్, ప్రభుత్వ వైద్యశాల, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అన్నా క్యాంటీన్లను మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లు ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్, గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నా క్యాంటీన్ ని ప్రారంభించారు. అల్పాహారం సేవించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరిట చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వం పేదవాడికి పట్టెడు అన్నం పెట్టకపోగా పొట్టకొట్టి నవరంధ్రాలు మూసిన పరిస్థితి ఉందన్నారు. అన్నా క్యాంటీన్ను దారుణాతి దారుణంగా మూపించారని, గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను తెరవాలని చూస్తే దాడులు, కేసులు పెట్టిన పరిస్థితి ఉందని, తెనాలి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పోరాడి అన్నా క్యాంటీన్లను 2 చోట్ల ఏర్పాటు చేసి 500 రోజులకు పైగా దాతల సహకారంతో నడిపినట్లు గుర్తు చేశారు. ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చిన రోజే పేదవాడి కడుపు నింపటానికి అన్నా క్యాంటీన్లను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి పునఃప్రారంభించిందని తెలిపారు. అన్నా క్యాంటీన్లకు మొదటి రోజే 10 లక్షలకు పైగా దాతలు విరాళాలు ప్రకటించడం హర్షణీయమని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదలకు అండగా ఉంటుందని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వం పేదవాడికి న్యాయం చేస్తానని చెప్పి పేదవాడి యొక్క నవరంధ్రాలను మూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదవాడికి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ కూడా కనీసం కనికరం లేకుండా అతి దారుణంగా మూసివేసినటువంటి సంఘటనలు మనం చూసాం. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏ పేదవాడి యొక్క బెత్తడి పొట్టని గుప్పుడు అన్నం పెట్టడానికి ప్రయత్నం జరిగిందో ఆ అన్నా క్యాంటీన్ని వేరే వాటికి ముందు అమ్మేదానికి కేటాయించడం అనేది చాలా శోచనీయం. అలాంటి సందర్భాలన్నీ మనం అందరం కూడా గత ప్రభుత్వంలో చూసాం. మరి ముఖ్యంగా తెనాలి పట్టణంలో మరి అన్నా క్యాంటీన్లు తెరవాలని ప్రయత్నిస్తే దారుణంగా దాడి చేయటమే కాకుండా దాదాపు 60 మంది గాయపడేలాగా చేసినటువంటి సంఘటన. అయినా మొక్కవోని ధైర్యంతో తెనాలిలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం, కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పోరాడి 596 రోజులు ఒక క్యాంటీన్ నడిపితే 585 రోజులు ఇంకొక క్యాంటీన్ నడపడం జరిగింది. ఒకటి శివాజీ చౌక్, ఒకటి మార్కెట్ సెంటర్. అక్కడ కూడా ఉండకూడదని చెప్పి అనేక రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడ కూడా భయపడకుండా, పైగా ఎంతోమంది దాతలు స్పందించి వాళ్ళు యొక్క సహాయ సహకారాల వల్ల ఇంటి దగ్గర పెద్దలు మంత్రివర్యులు మనోహర్ గారు చెప్పినట్టుగా పుట్టినరోజు కూడా అక్కడే చేసుకున్నారు. లేకపోతే ఏదైనా సరే వాళ్ళ యొక్క తండ్రిదండ్రులు కానీ లేకపోతే తాతలు వాళ్ళ యొక్క సంస్మరణ ద్వారా ఏదైనా చేయాలనుకుంటే అక్కడే చేశారన్నీ కూడా. ఏ కార్యక్రమం చేసినా కూడా పేదవాడికి అందేలాగా ఈ ప్రభుత్వానికి నిరసనగా కూడా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిరసనగా కూడా ఆ రోజున ఆ కార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఆయన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన 5 సంతకాల్లో ఒక సంతకం అన్నా క్యాంటీన్ అనేది మనందరం కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే పేదవాడి యొక్క ఆలోచనతో కూడినటువంటి ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం అనేది చెప్పాలనేది మా ఉద్దేశం అని చెప్పి సందర్భం మనవి చేస్తూ, మీరు అన్నా క్యాంటీన్కి ఉపయోగించుకుంటారా లేదా దేనికి ఉపయోగించుకుంటారా అని చెప్తే మేమందరం ఇప్పుడే మంత్రి గారు అన్నా క్యాంటీన్కి ఉపయోగిద్దామా అని అంటే సంతోషంగా ఆయన ఈ రోజున భారతీయ బ్యాంక్ చైర్మన్ గారు 10 లక్షల రూపాయలు ఈ రోజున ఈ యొక్క అన్నా క్యాంటీన్కి ఇవ్వడం అనేది చాలా సంతోషం. గుడివాడకు సంబంధించినటువంటి బాబ్జీ గారు కూడా ఈ రోజున ఒక 20,000 రూపాయలు 20,000 రూపాయలు మరి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా చావారుపాలెం బాబ్జీ గారు కూడా ఇంకొక 25,000 రూపాయలు ఇచ్చారు. ఇంకొక మన కౌన్సిలర్ 4వ వార్డు కౌన్సిలర్ అడ్స్మల్లి వెంకటేశ్వర కూడా 50,000 రూపాయలు ఇప్పుడు ప్రకటించడం జరిగింది.
ఇవన్నీ కూడా ఈ రకంగానే ప్రతి నిత్యం గతంలో ఎవరైతే ఈ కమిటీ ఉందో రమేష్ గారు కానీ, హరికృష్ణ గారు కానీ, పెద్దల చౌదరి గారు కానీ, వీళ్ళందరూ ఈ కమిటీ గతంలో ఏ రకంగా అయితే మనం అందరికీ కబురు చేసి ఏ రకంగా దానం చేయించామో అదే విధంగా తెనాలి పట్టణంలో 3 క్యాంటీన్స్కి సమపాళ్ళలో ఎక్కడ ఎవరు ఏం చేసుకున్నా కూడా ఇక్కడ చేసుకున్నట్టుగానే మనం ప్రతిబింబించేలాగా ఈ ప్రభుత్వానికి అండగా, పేద ప్రజలకు అండగా మనందరం ఉండాలని చెప్పి ఆ కీర్తి ప్రతిష్టలు మన ప్రాంతానికి దక్కాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అదొక స్ఫూర్తిదాయకం అవ్వాలని చెప్పి ఈ రోజున ఆ యొక్క సంఘటనలన్నింటిని కూడా పురస్కరించుకొని ఈ అన్నా క్యాంటీన్ని ప్రతి నిత్యం కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా పేదవాడికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆలోచన మేరకు పేదరిక నిర్మూలన, పేదవాడి ఆకలి తీర్చడానికే అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం చేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను మూర్ఖంగా సమాజం తలదించుకునే విధంగా ఆపేశారని, పేదవాడి కడుపు నింపడానికి 5 రూపాయలకే భోజనం పెడుతుంటే ఈర్ష్యతో గత ప్రభుత్వం మూసివేసిందని ఆరోపించారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామని నాదెండ్ల మనోహర్ చెప్పారు. అన్నా క్యాంటీన్లకు ఎంత ఖర్చైనా సరే పేదవాడి కడుపు నింపడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఇంట్లో జరిగే శుభకార్యాలను అన్నా క్యాంటీన్లలో జరుపుకొని పేదవాడి ఆకలి తీర్చడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపట్టే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించే విధంగా దాతలు విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావడం శుభ పరిణామమని తెలిపారు. గత ప్రభుత్వంలో పేదల కడుపు నింపడానికి 2 చోట్ల అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేసిన పోరాటం మరువలేనిదని అన్నారు. ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, పేదవాడికి చేసిన మంచి అలాగే ఉంటుందని, అన్నా క్యాంటీన్లను చక్కగా పునఃప్రారంభించడానికి సహకరించిన అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, పలువురు అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
బలవంతంగా ముగిపించడమే కాకుండా స్వచ్ఛందంగా ఎవరైతే చేస్తూ ఉన్నారో మన తెనాల్లో ఒక ఉదాహరణ, ఎంతోమంది ముందుకొచ్చి ఈ కార్యక్రమం కొనసాగిద్దాం, పేదవాడికి అండగా నిలబడదాం అన్న దానికి కూడా వాళ్ళు చాలా వైలెంట్గా సమాజమే తలదించుకునే విధంగా ప్రవర్తించి ప్రతి ఒక్కరూ బాధపడే విధంగా అన్నా క్యాంటీన్ని బలవంతంగా ముగిపించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో ఒక్క సీతమ్మ గారి స్ఫూర్తిని తీసుకొని అనేక కార్యక్రమాలు మేము చేస్తూనే వచ్చాం మా పార్టీలో. అటువంటి మహానుభావులు ఏ విధంగా పేదవాడి కోసం ఆలోచించారో ఆ విధంగా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభిద్దామని ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. నిన్న ఇవాళ కలిపి ఒక 103, ఇంకొక 100 సెప్టెంబర్ 15 కల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ హరిరామహరికృష్ణ మూవ్మెంట్ ద్వారా అక్షయ పాత్ర ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని గుర్తించి చాలా క్లీన్గా, హెల్తీగా పౌష్టికాహారం అందించాలనే ఆలోచనతో ప్రభుత్వానికి ఎంత ఖర్చు అయినా సరే పేదవాడికి మాత్రం 5 రూపాయలకే ఇవ్వాలనే ఆలోచనతో ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టాం. దీనికి ఎంతోమంది స్ఫూర్తినిచ్చారు, సమయం ఇచ్చారు, కష్టపడ్డారు. భవిష్యత్తులో కూడా ఆ ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉండాలని మనవి చేసుకుంటాం. ఎందుకంటే ప్రభుత్వం ఒక్కటే స్వచ్ఛంద సంస్థలాగా నడపలేము, ఎంతోమంది దీనికి సహాయపడాల్సిన అవసరం ఉంది. దయచేసి ఎవరైతే విరాళాలు ఇవ్వాలనుకున్నా ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్గా మీరు అన్నా క్యాంటీన్ల కోసం మన గుంటూరులో SBI బ్రాంచ్కి ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. దాని వివరాలు కూడా మీ అందరికీ ఇస్తాం. ఈరోజు ఆల్బర్ట్ రాజా గారు గతంలో ఏ విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఈ 3 క్యాంటీన్లు కూడా ఎంత శ్రద్ధ చూపించి చొరవ చూపించారో అదేవిధంగా వాటిని కొనసాగించడం కోసం ఆయన చేసిన పోరాటం మీ అందరికీ తెలుసు. అది నిజంగానే మనం హర్షించాల్సిన విషయం. మరొకసారి నేను చెప్తున్నాను, సమాజంలో ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ చేసే మంచి పనులు మాత్రం ఎప్పుడు నిలబడాలి. ఎందుకంటే పేదవాడికి అండగా నిలబడాలి. అదే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా ఆశించింది సంక్షేమం విషయంలో ఎప్పుడు కాంప్రమైజ్ కాకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలనే లక్ష్యంతో ఆయన చేసిన కార్యక్రమాలు ఈరోజు కొనసాగించారు. అందులో భాగంగా రాజా గారు కూడా ఈరోజు పాల్గొనడం, మన సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, ప్రత్యేకంగా కమిషనర్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. తర్వాత కాంతారావు గారు అన్నా క్యాంటీన్ నిర్వహణ కోసం మనస్ఫూర్తిగా ఆయన కూడా కొంతవరకు నిధులు కేటాయించాలని నిర్ణయించుకున్నారు. దానికి ఆయన 10 లక్షల రూపాయలు చెక్ ఈరోజు ప్రకటించారు. మనస్ఫూర్తిగా ఆయనకి తెనాలి ప్రజల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో కూడా పెద్దలందరూ కూడా ఈ విధంగా కలిసి రండి, ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేద్దాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.